జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అయోధ్యలో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఎంత క్రౌడ్ ఉన్నారు. టూ మచ్ క్రౌడ్, ఎంత హెవీగా ఉన్నారంటే క్రౌడ్ అసలు ఏమీ తగ్గలేదు. వేలల్లో కాదు లక్షల్లోనే ఉన్నారు జనాలు ఈరోజు కూడా. ఈరోజు ఎంత 11:30, 12 అవుతుంది. ఈ టైంలో కూడా చూడండి ఎంత క్రౌడ్ వస్తుంది. ఫ్రెండ్స్, హనుమాన్ గడి అని అన్వేషణ దర్శనానికి వెళ్తున్నాము. జనాలు ఎంత కుప్పలుగా ఉన్నారంటే కుప్పలుగా ఉన్నారు ఫ్రెండ్స్. చూసుకొని చూస్తున్నాను మెయిన్ ఎంట్రెన్స్ అన్వేషణ టూలో వెళ్ళడానికి చిన్న తర్వాత ఎక్కువ పురాతన కారణాలు జనాలు ఏమో లక్షల్లో ఉన్నారు. కనీసం 4 నుంచి 5 గంటల దర్శనానికి టైం పట్టింది. ఊరంతా తిప్పి వాళ్ళకి డైవర్ట్ చేయడం వల్ల అది జరుగుతుంది ఫ్రెండ్స్, లేకపోతే చాలా కష్టం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మొత్తం టోటల్ జనాల్ని రోడ్డు అంతా తిప్పుకుంటూ మొత్తం ఊరంతా తిప్పి డైవర్ట్ చేసి తిప్పుకుంటూ వెళ్తేనే ఈ లక్షల మంది కంట్రోల్ చేయగలిగారు పోలీసులు. మాత్రం నిజంగా వాళ్ళకి అభినందించాలి. కాబట్టి వాళ్ళ పెద్దగా తిరిగి ఫ్రెండ్స్ ఇప్పుడే మెల్లగా మేము ఆ గుడిలోకి ఎంటర్ అయ్యాము. గుడిది కూడా చూడండి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. టోటల్ టెంపుల్ ఫినిష్ అవ్వలేదు. ఈ లైన్లో తిరుగుతూ మేము గుడి కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యాము. ఆ వెనకాల కనబడేదే టెంపుల్. క్రౌడ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జనాలు, పిచ్చిగా జనాలు ఉన్నారు. ఇక మేము ఇక్కడ వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయ్యి ఫోటోలు తీసి పెట్టాము అంతే ఫ్రెండ్స్. ఇక జై శ్రీరామ్. మీ అందరూ మీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మేమంతా ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక హైదరాబాద్ బాట పట్టుకొని వయా రేవా ప్రయాగ్రాజ్ మీదుగా నాగ్పూర్, మేడ్చల్, హైదరాబాద్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. వెనకాల దేవుడి గుడి ఎలా ఉంటుంది, జనాలు మాత్రం లక్షల్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఎంత క్రౌడ్ అంటే చెప్పడానికి లేదు. మొత్తం ఊరంతా రౌండ్ వేసి ఎందుకంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ వెళ్తే క్రౌడ్లో కంట్రోల్ అవ్వడం కష్టం. కాబట్టి తిప్పి తీసుకొచ్చి మొత్తం అందరినీ ఊరంతా చూపించుకుంటూ తీసుకెళ్ళి గుళ్ళోకి వెళ్తారు. అందువల్ల గుళ్ళో దర్శనం కూడా ఈజీగానే అయ్యింది. ఒక 2 అవర్స్లో అయిపోయింది అన్నమాట. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఈ జబల్పూర్ హైవేలో రేవా టు జబల్పూర్ వెళ్ళే హైవే నాగ్పూర్ హైవే అనమాట ఇది. ఈ హైవేలో ఈ చెట్ల దగ్గర బండి ఆపుకొని వంట చేసుకొని ఇక్కడే అన్నం పప్పు వండుకొని లంచ్ చేసి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 1 అవర్ దాకా బ్రేక్ తీసుకున్నాము. ఇది నేషనల్ హైవే, ఇది జబల్పూర్ ప్లస్ ప్రయాగ్రాజ్, ఇటు హైదరాబాద్, నాగ్పూర్ హైదరాబాద్ వచ్చే హైవే అనమాట అది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది రోడ్డు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రయాగ్రాజ్ వంతెన పైన ప్రయాణం చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ డే మహాకుంభ్ మేళా లాస్ట్ డే రోజు ఈ అర్ధరాత్రి కూడా జనాలు ఎంత పిచ్చిగా పోతున్నారు. మా ముందు బైక్ పైన కూడా ఫోన్లో రికార్డ్ చేస్తూ వీడియోని తీస్తున్నారు. ఎంత అందమైన ప్రయాగ్రాజ్ గంగా, యమునా, సరస్వతి నది పైన కట్టిన బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ ఎంత అందంగా ఉందో లైటింగ్ డెకరేషన్ తోటి. ఫస్ట్ మన హైదరాబాద్ ఇన్ఆర్బిట్ మాల్ ముందున్న బ్రిడ్జిని చూసి అబ్బా ఆహా అనుకుంటే ఇది ఇంకా ఓహో అనేటట్టుగా పెట్టారు ఇక్కడ లైటింగ్ బ్రిడ్జ్ అంతా. ఈ లాస్ట్ డే కూడా జనాలు అసలు జాతరలాగా పోతున్నారు ఫ్రెండ్స్. ఏం అర్థం కాలేదు. ఇంత మహాశివరాత్రి ఎంజాయ్ చేయడానికి ఇంత అర్ధరాత్రి 1:30, 2ంటికి కూడా చలికి జనాలు క్యూలు జాతరలాగా వచ్చారు. ఇంకా కూడా లక్షల్లో జనాలు ఉన్నారు, ఎవరు తగ్గట్లేదు. అది పరిస్థితి ఫ్రెండ్స్.
ఎలా ఉన్నాయో చూడండి జనాలు రోడ్ల పైన, ఈ బ్రిడ్జ్ పైనది కింద ఈ ఒక ఘాట్స్, ఈ సైడ్స్ ఘాట్ మాత్రం వెయిటింగ్లో పెట్టారు. అయినా సరే జనాలు వేలల్లో లక్షల్లో ఉన్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం ప్రయాగ్రాజ్ రాత్రి 1:30 సమయంలో జనాలు మహాకుంభమేళ జాతరకి ఇంకా ఎలా వెళ్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, మేము ఈరోజు అయోధ్య నుంచి బయలుదేరి రిటర్న్లో వస్తుంటే మళ్ళీ ప్రయాగరాజ్ వచ్చేటప్పటికి రాత్రి అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రాత్రి 1:30-2 అవుతుంది ఫ్రెండ్స్. ఈ టైంలో కూడా ఈరోజు మహాశివరాత్రి. ఈ చలిలో కూడా జనాలు లక్షల్లో రోడ్ల పైన వెళ్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం మేము ఈ మహాప్రయాగరాజ్ని క్రాస్ చేయడానికి మాకు ఇక్కడ 2 hours పట్టింది ఫ్రెండ్స్. ఈ ట్రాఫిక్లో అటు డైవర్ట్ చేసి ఇటు డైవర్ట్ చేసి ఘాట్లలో జనాలు తక్కువగానే ఉన్నారు ఫ్రెండ్స్. కానీ రోడ్ల పైన మొత్తం వెహికల్స్ని ఆపేసి ట్రాఫిక్ జామ్ చేసి పడేసి జనాలను రోడ్ల మీద వదిలి పంపిస్తున్నారు ఫ్రెండ్స్. దీనివల్ల రోడ్ల మీద జనాలు లక్షల్లో వేలల్లో వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్. లాస్ట్ డే కాబట్టి ఎంత హెవీ క్రౌడ్. ఆ మహాశివుని ఆశీర్వాదం అందరికీ ఉండాలి.